గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గార్డెన్ మానియా విత్ మోహన్. బాగున్నారా అండి అందరూ? ఈరోజు నేను కొన్ని మొక్కలు పెడుతున్నాను. ఈరోజు సేల్కి ఉన్నాయి. రోజు పెడదాం అనుకున్నాను, కానీ రోజు పూలు పూసినవి ఒకరోజే అడిగిన వాళ్ళకి నెక్స్ట్ డే ఉన్నాయి పెట్టడంతో అయిపోతున్నాయండి. అందుకని రోజు పెట్టలేకపోయాను. ఇవాళ ఉన్నాయి పెడుతున్నాను. ఇది ఊరికే చూపిస్తున్నా. ఇది ఫాతిమా దీని పేరు. అండ్ పూలు బాగా వస్తుంది, చాలా అందంగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఈరోజు నేను సేల్ చేసే మొక్కలు పెడుతున్నాను. అవి చూద్దాం, ఆ మొక్కలు చూద్దాము. ఇది ఊరికే చూపిస్తున్నాను, ఏజ్ పెరుగుతుంది కొద్దీ ఇట్లా ఉంటుంది అని. ఇదిగోండి, డార్క్ పెరుగునండి. నాకు వీటి పేర్లు సరిగా తెలియదు, అందుకని నేను పేర్లు చెప్పలేకపోతున్నాను. ఈ మొక్కలు 200 అండి ఒక్కొక్కటి. మీకు డోర్ డెలివరీ కావాలి అంటే మీరు లొకేషన్ పెడితే నేను ఆ లొకేషన్కి డోర్ డెలివరీ ఎంత అవుతుంది అనేది చూసి చెప్తానండి. ఈ మొక్క ఇది బయట వాళ్ళు ఫోన్ చేసి అడుగుతున్నారండి, కానీ బయటకి ప్రస్తుతం పోస్ట్ లేట్ అవుతుందండి. పోస్ట్ లేట్ అయ్యేసరికి మనకి మొక్కలు పాడవుతున్నాయి. కాక్టస్ మాత్రం బయటికి పోస్ట్ చేస్తున్నామండి, ఎందుకంటే కాక్టస్ ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది కొంచెం లేట్ అయినా. ఇవి అడీనియమ్స్ అనేసరికి ఓన్లీ 3-4 డేస్ మాత్రమే మనకి టైం ఉంటుంది. ఆ టైంలోపు మీ దగ్గరికి వచ్చేస్తే ప్యాకెట్ ఓపెన్ చేసేసుకోవచ్చు. అందుకని చెప్పేసి అడీనియం మాత్రం పంపట్లేదండి. మీకు ఎవరైనా నేను ఇప్పుడు ఏదైనా ఫీల్ అయినా కానీ ఏం చేయగలిగింది లేదు. బయటకైతే మీరు కొద్దిగా స్పీడ్ పోస్ట్ రన్నింగ్లోకి వచ్చిన తర్వాత నేను కనుక్కొని చెప్తాను, అప్పుడైతే చెప్పడానికి అవుతుంది. ఇదిగోండి, ఇదిగోండి మట్టి ప్యాకెట్ ఇంత ఉంటుంది. కార్డెక్ సైజ్ 4 inches రౌండ్ వస్తుంది. మనకి ప్లాంట్ ఇట్లా ఉంటుంది. ప్రతిదీ నేను పువ్వు పూసింది మాత్రమే తీసి చూపిస్తున్నానండి, పూలు లేకుండా మాత్రం చెప్పట్లేదు ఎవరికీను. పూలు ఉంటేనే ఇవ్వమని చెప్పారు మోహన్ గారు, అందుకని పూలు ఉన్నవే పెడుతున్నాను. ఎవరికైనా కావాలి అంటే ఒకసారి నాకు స్క్రీన్ షాట్ కానీ లేకపోతే ఈరోజు పెట్టినవి నాకు కావాలి పిక్స్ పెట్టండి నేను తీసుకుంటాను అని కనుక నాకు మెసేజ్ పెడితే నేను వాళ్ళకి ఫొటోస్ విడిగా కూడా పెడతానండి. నా వాట్సాప్ నెంబరు నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. నేను స్క్రీన్ మీద ఇవ్వడానికి నాకు కుదరట్లేదు, అందుకని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు అది చూసి ఒకసారి నాకు వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి, పర్లేదు, చెప్తాను నేను. ఒక మొక్క పెద్దగా ఉంది, ఒక మొక్క చిన్నగా ఉంది అని అనుకుంటున్నాం, కానీ అన్నీ లాస్ట్ ఇయర్ గ్రాఫ్టింగ్ చేసినాయి అండి, ఇప్పటివి కాదు. ఈ లాస్ట్ ఇయర్ గ్రాఫ్టింగ్ చేసినాయే. ఒక్కొక్కటి బలంగా తీసుకుంటుంది, ఒక మొక్క బలంగా తీసుకోదు, అందుకని అట్లా ఉంది. ఇది కంజినా ఎల్లో. మా వశిష్ఠకి చాలా ఇష్టం ఈ మొక్క అంటే. కంజినా ఎల్లో కావాలంటాడు పద్దాక. ఎవరు అడిగినా కంజినా ఎల్లో కొనుక్కోండి అని చెప్తాడు. ఇది ఇప్పుడు ఎల్లో కలర్లో ఉంది కదండి. ఒక 1 week అయ్యేసరికి ఇది వచ్చేసి మనకి పింక్ షేడ్లోకి వెళ్తుంది పువ్వు. లైట్ పింక్ కలర్, 1 week తర్వాత లైట్ పింక్ కలర్లోకి వస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు నేను చూపించిన ఫాతిమా. ఇది నేను పెద్ద మొక్క చూపించాను కదా ఫాతిమా, ఆ ఫాతిమా. మొన్న డెలివరీ చేసేటప్పుడు అతను తీసుకెళ్లే దారిలో వర్షం పడిందండి కొంచెం, దాంతో పూలు రాలిపోయినాయి. కానీ మొగ్గలు ఇలా ఉన్నాయే చూసి పెడుతున్నానండి. మళ్ళీ మీకైతే మీరు సెలెక్ట్ చేసుకున్న మొక్క గ్యారంటీ అదే పంపిస్తాను, నేను మిస్ చేయను. మళ్ళీ ఎవరైనా లేట్గా కాల్ చేసిన వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ టైం అని చెప్పేసి నెక్స్ట్ డే పూలు పూసిన వరకు వాళ్ళకి ఫోటోలు పెడుతున్నాను. కాబట్టి మీ మొక్క గురించి మీరు డౌట్ పడాల్సిన పని లేదండి. ఏదైనా డౌట్ వచ్చినా కానీ నేను డౌట్ క్లారిఫై చేస్తాను. మెసేజ్ పెడితే వెంటనే కాకపోయినా కొంచెం లేట్గా అయినా కానీ నేను క్లారిఫై చేస్తాను. మీరు ఎవరైనా సెలెక్ట్ చేసుకునే వాళ్ళు ఉంటే 12 లోపు మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను డెలివరీ బాయ్ని పిలవటానికి అవుతుందండి.
లేట్ అవుతుంది కొద్దీ మాకు ఇక్కడ చూడండి ఎట్లా ఉందో, మబ్బు పట్టుకొస్తుంది. వర్షం పడుతుందేమో అని. వర్షం పడితే మురళి గారు మొక్కలు ఎవరికి పంపరండి. అదొకటి మెయిన్ నేను గుర్తుంచుకొని మరీ చెప్తున్నాను. మీరు మొక్కలు ఎవరైనా కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.